ఎన్నికలకు ముందు నిరుద్యోగులపై కపట ప్రేమ చూపించిన కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిన తర్వాత వారి గుండెల మీద తన్నిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రాహుల్ గాంధీని అశోక్ నగర్కు పిలిపించి మరీ హామీ ఇప్పించారని తెలిపారు. 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని రాహుల్ మాట ఇచ్చారని గుర్తు చేశారు. జాబ్ క్యాలెండర్ ఏమైందని నిలదీశారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు ఆంధ్రప్రదేశ్లో పిలుస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. చూపించి నిరుద్యోగులను ఎన్నికల కోసం వాడుకొని ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఇప్పుడు ఎన్నికలై గద్దెనెక్కిన తర్వాత ఆ నిరుద్యోగుల గుండెల మీద తన్నుతా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఓడదాటేదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప లెక్క నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పార్టీ యొక్క పరిస్థితి తయారైంది. ఆనాడు నిరుద్యోగుల కోసం మరి ప్రొఫెసర్ కోదండరామ్ గారు గాని, అదే విధంగా రియాజ్ గాని, బల్మూరి వెంకట్ గాని, మురళి గారు గాని, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు వీళ్ళందరూ అశోక్ నగర్ లో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగారు. బస్సు యాత్రలు చేపించారు. రాహుల్ గాంధీ గారిని కూడా అశోక్ నగర్ కి తెచ్చి మాటలు ఇప్పించారు, ప్రామిస్ చేపించారు నిరుద్యోగులకు. మరి ఏమైపోయింది? ఇలా మీకు మాత్రం ఉద్యోగాలు వచ్చినాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు. రేవంత్ రెడ్డికి ఉద్యోగం వచ్చింది, కోదండరామ్ గారికి ఉద్యోగం వస్తా ఉన్నది, రియాజ్ గారికి ఉద్యోగం వచ్చింది, వెంకట్ కు ఉద్యోగం వచ్చింది, మీకు ఉద్యోగాలు వచ్చినాయి, మల్లన్న గారికి వచ్చింది. కానీ నిరుద్యోగ యువతకు మాత్రం ఉద్యోగాలు రాలేదు. ఎందుకు మీ గొంతులు మూగబోయినాయని నేను అడుగుతా ఉన్నా. మన రాహుల్ గాంధీ గారు ఆ రోజు మీరు అశోక్ నగర్కి వచ్చి నిరుద్యోగ యువతకు మాట ఇచ్చారు. నాయక్ గారు